ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ప్రధాన సమస్య ఏంటంటే ఎటువంటి పుస్తకాలు చదవాలి? ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు చాలా బ్రాడ్‌గా ఉంటాయి. సో ఏది బెటర్ అంటారు? మీ దృష్టిలో ఆన్‌లైన్ కోచింగ్ బెటర్ అంటారా? ఆఫ్‌లైన్ కోచింగ్ బెటర్ అంటారా? అదే ఇప్పుడు మనం వీలుగా లేనటువంటి వాళ్ళకి అంటే గృహిణులు గానీ ఆంధ్రాలో గ్రూప్ 2 మెయిన్స్ మళ్ళీ వాయిదా పడిందండి. సో స్టూడెంట్స్ పాపం దానికి ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ మినిట్‌లో చెప్పారు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటది? అయితే ఆంధ్రాలో కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది గనక యూజువల్‌గా చాలామంది ఇటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కోర్సెస్‌ని యాప్ చేస్తూ ఉంటారు. ఓన్‌గా ప్రిపేర్ అవ్వడం బెటరా? లేకపోతే మనం కోర్స్ తీసుకొని, కోచింగ్ తీసుకొని మనం ప్రిపేర్ అయితే బెటర్ అంటారా? ఆంధ్రాలో గ్రూప్ 2 మెయిన్స్ మళ్ళీ వాయిదా పడిందండి. సో స్టూడెంట్స్ పాపం దానికి ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ మినిట్‌లో చెప్పారు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటది? అయితే ఆంధ్రాలో కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది గనక అక్కడ కూడా కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నవి. కానీ ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయింది గనక అది కొంచెం పోస్ట్‌పోన్ చేసి మళ్ళీ అదే కంటిన్యూషన్ అంటే పాత నోటిఫికేషన్ అదే కంటిన్యూషన్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే తప్పకుండా పెడతారు. అభ్యర్థులు అది రద్దవుతది. మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే అదే ఎగ్జామ్ అంటే మెయిన్స్ ప్రిలిమినరీ క్వాలిఫై ఉన్నారు గనక మెయిన్స్ ఎగ్జామ్‌కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే అదే ఎగ్జామ్ కంటిన్యూషన్ ఉంటది. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది కావచ్చు గానీ ఖచ్చితంగా పెట్టేస్తారు. సో ఆంధ్రాలో ప్రస్తుతం టెట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. డీఎస్సీ ఎప్పుడు రావచ్చండి? అయితే చంద్రబాబు గవర్నమెంట్ ఆహ్, ప్రమాణ స్వీకారం చేసిన రోజునే షెడ్యూల్ పైన సంతకం చేశారు. కానీ నోటిఫికేషన్స్ మాత్రం ఆలస్యం ఎందుకు చేశారంటే గత టెట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై కాని వాళ్ళు, కొత్తగా డీఎడ్, బీఎడ్ పాస్ అయిన వాళ్ళు, వాళ్ళకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోటి మళ్ళా టెట్ ఎగ్జామ్ పెట్టారు. ఆ టెట్ ఎగ్జామ్ ఇప్పుడు టెట్ బ్యాచ్‌లు నడుస్తున్నవి. టెట్ అంటే శిక్షణ తీసుకుంటున్నారు. ఆ టెట్ పరీక్ష పూర్తయి టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ ఒకేసారి ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఓకే. ఇప్పుడు కొంతమంది తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో రాస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో రాస్తున్నారు. 5% అయితే ఇచ్చారు. ఇది పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అదర్ స్టేట్‌లో రాస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో రాస్తున్నారు. అయినప్పటికీ 5% పెంచినట్లయితే ఈ 90% స్థానికులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోటి దాదాపు పెంచే అవకాశం లేదు. ఆ 5% మాత్రమే అంతకుముందు 10% ఉండే ఆ 10%ని ఇప్పుడు 5% చేశారు. ఓకే. అయితే ఆ 5%లో మాత్రమే ఎందుకంటే ఉన్న స్థానికులు నష్టపోవద్దనే నాన్ ఉద్దేశంతోటి లోకల్ వాళ్ళు నాన్ ఉండకూడదు. లోకల్ వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వలేకపోతున్నారు. ఓకే. సో యూజువల్‌గా చాలామంది ఇటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కోర్సెస్‌ని యాప్ చేస్తూ ఉంటారు. ఓన్‌గా ప్రిపేర్ అవ్వడం బెటరా? లేకపోతే మనం కోర్స్ తీసుకొని, కోచింగ్ తీసుకొని మనం ప్రిపేర్ అయితే బెటర్ అంటారా? అయితే కోచింగ్ తీసుకోవడం వల్ల లాభం ఉంది, నష్టం అంటే ఏం లేదు. హ్మ్. కానీ చాలామంది ఒకవేళ ఎకనామికల్‌గా బాగున్నాం అనుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకోవడం ఉత్తమం. అలా అని కోచింగ్ తీసుకోవడం వల్లనే జాబ్ వస్తదని ముందే చెప్పట్లేదు. ఎందుకంటే కోచింగ్ తీసుకోవడం వల్ల వే ఆఫ్ ప్రిపేర్ ఎలా అవ్వడం అనేది తెలుస్తుంది. హ్మ్. ఒకటి. రెండోది ఎలాంటి పుస్తకాలు ప్రిపేర్ అవ్వాలని తెలుస్తుంది. అలాగే కోచింగ్ సెంటర్‌లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా అని కోచింగ్ తీసుకోకపోతే జాబ్ రావట్లేదని చెప్పట్లేదు. హ్మ్. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు గూడా పేదరికంలో ఉన్నవాళ్ళు ఇంటికాడ ప్రిపేర్ అయ్యి, ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఐఏఎస్ జాబ్‌లు కొట్టిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం. హ్మ్. అంటే కోచింగ్ అనేది కేవలం మనకు వే ఆఫ్ అనేది తెలుస్తుంది. ఓకే. అంటే కోచింగ్ ఖచ్చితంగా అవసరం అనట్లేదు. తీసుకోవడం వల్ల కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాం. సో ప్రిపరేషన్ అనేది ఎన్ని రోజుల ముందు చేస్తే బెటరు? అయితే నోటిఫికేషన్స్ వస్తేనే చదువుతామని ఆలోచనతోటి చాలామంది విద్యార్థులుంటారు. అవును. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎన్ని రోజులు సమయం ఇస్తాడు? యాక్చువల్ అయితే 45 రోజుల సమయం ఉంటుంది. కానీ 45-3 నెలల సమయం ఇస్తాడు. కానీ ఆ 3 నెలల్లో సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతదా? కంప్లీట్ అయితే నీ మేధస్సుకు నువ్వు అంత సక్సెస్ అవుతావనే నమ్మకం ఉంటుందా? సో, హ్మ్. అలాంటప్పుడు ఏం చేయాలి? నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా ముందే ప్రిపరేషన్ అనేది ప్రారంభం కావాలి. అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్ అయితేనే ఇంటర్ తర్వాత డిగ్రీ, గ్రాడ్యుయేటా, బీటెక్ వాళ్ళతోటైతే బీటెక్ కంప్లీట్ ఎవరితోటే కోచింగ్ తీసుకోవడమా? లేదా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వడమా?
అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ప్రధాన సమస్య ఏంటంటే ఎటువంటి పుస్తకాలు చదవాలి అని. సో ఏ పుస్తకాలు అంటే పబ్లికేషన్స్ చదవాలా లేకపోతే ఎటువంటివి చదివితే బెటర్ అంటారు? సో తెలుగు అకాడమీ పుస్తకాలు చాలా బ్రాడ్గా ఉంటవి. పబ్లికేషన్ పుస్తకాల్లో కొంచెం షార్ట్ కట్ ఫామ్లో ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సమయం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. అలానే ప్రతి పబ్లికేషన్ పుస్తకాలు బాగుంటాయని చెప్పట్లేదు. కొంతమంది రచించినటువంటి మంచి టాప్ లెవెల్ పుస్తకాలను చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని కాస్ట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల స్టడీ హాల్, లైబ్రరీ లాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో స్టడీ హాల్కు వెళ్ళలేనటువంటి పేదరికంలో ఉన్నవారు ప్రభుత్వ లైబ్రరీలు కానీ లేదా ప్రభుత్వ స్టడీ హాల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైబ్రరీలో అయితే దాదాపు ప్రతి కాంపిటేటివ్కి సంబంధించినటువంటి పుస్తకాలు దొరుకుతున్నవి. అలాగే తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా ప్రైవేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే పబ్లికేషన్ల కంటే తెలుగు అకాడమీ పుస్తకాలు కొంచెం ధర తక్కువ ఉండడం వల్ల ఎక్కువ తీసుకోవచ్చు. కానీ సమయం తక్కువ ఉన్నప్పుడు మాత్రం తెలుగు అకాడమీ పుస్తకాలకు సమయం సరిపోదు. అంటే ముందుగా సమయం అంటే నోటిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ముందుగానే ప్రిపేర్ అవ్వాలని అనుకునే వాళ్ళకు తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకొని ఓన్ నోట్స్ తయారు చేసుకున్నట్లయితే ఎక్కువ గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే 10 సార్లు రాయడం కన్నా ఒకసారి రాయడం బెటర్ అంటారు. సో అలా రాయడం వల్ల ఎక్కువ ఉపయోగకరం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ కోర్సెస్ కూడా వచ్చాయి. మరి ఆన్లైన్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు అంటే యూట్యూబ్ ఛానల్లో కూడా సోషల్ పాజిటివ్ ఛానల్ వాళ్ళు కూడా అవేర్నెస్ లాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటి క్లాసులు చెప్పిస్తున్నారు. మరి అలాంటివి కూడా రన్నింగ్ నోట్స్ అంటే వీడియో క్లాసులు చూసుకుంటూ నోట్స్లు రాసుకోవడం, ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం వల్ల ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఏది బెటర్ అంటారు మీ దృష్టిలో? ఆన్లైన్ కోచింగ్ బెటర్ అంటారా, ఆఫ్లైన్ కోచింగ్ బెటర్ అంటారు? అదే ఇప్పుడు మనం వీలుగా లేనటువంటి వాళ్ళకి అంటే గృహిణులు కానీ లేదా చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఆన్లైన్ కోచింగ్ అయితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. పోతే ఆన్లైన్ కోచింగ్లో అయితే ఎక్కువ అంటే స్టూడెంట్కి ఉన్న ఫ్యాకల్టీకి ఇంటరాక్ట్ ఉండదు కనుక కొంచెం గుర్తుంచుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుందిగా చెప్పుకోవచ్చు. అదే ఆఫ్లైన్ కోచింగ్కి అయితేనేమో ఎక్కువ, ఎందుకంటే మనకు పోటీ అనేది తెలుస్తుంది. ఇంట్లో మనం ఒకరము సోలోగా ఉండి క్లాసులు ఉండి చదువుతాం. అదే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్కి వెళ్తే ఒక ఇన్స్టిట్యూట్లో దాదాపు 500-600 మంది కూర్చుంటున్నారు. లేదా చిన్న ఇన్స్టిట్యూట్లో అయితే 150 నుంచి 200 మంది కూర్చుంటున్నారు. అంటే నీకు పోటీ ఎలా ఉంటుంది అనేది నీకు అక్కడ తెలిసిపోతుంది. ఆ పోటీ వలన నువ్వు ఎలా చదవాలి, ఇతరులు ఎలా చదువుతున్నారు అనేది నీకు అక్కడ అర్థమైపోతుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల గ్రూప్ డిస్కషన్ తోటి ఎక్కువ గుర్తుండిపోతుందిగా చెప్పుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం గత సంవత్సరంలో సివిల్స్ అభ్యర్థులు విజేతలు ఏమని చెప్తున్నారంటే చదవడం కన్నా డిస్కషన్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ గుర్తుండిపోతుంది. అంటే నీకు వచ్చినటువంటి పాయింట్స్ తోటి డిస్కస్ చేయడం, వాళ్ళు మనతో డిస్కస్ చేయడం వల్ల ఎక్కువ గుర్తుంటుందిగా చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్స్.